1980లలో భారత గణరాజ్యం అనేక కీలక మార్పులు ఎదుర్కొంది. ఇందిరాగాంధీ 1980లో తిరిగి ప్రధానమంత్రి అయ్యారు. ఆర్థిక రంగంలో పలు రిఫార్మ్లను ప్రవేశపెట్టారు. 1984లో పంజాబ్లో సిక్కు విప్లవం తీవ్రత పెరిగింది. ఇందుకు ప్రతిగా ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించారు. కానీ ఈ చర్య ఆమెను ప్రాణం కోల్పోయేలా చేసింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఆధీనంలో టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. అదే సంవత్సరం భోపాల్లో జరిగిన ఘోర గ్యాస్ ప్రమాదం పారిశ్రామిక భద్రతపై చర్చలకు దారితీసింది. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వాలు పునాదులను బలోపేతం చేయడానికి ప్రయత్నించాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అనేక మైలురాయి చిత్రాలు విడుదలై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. 1980ల భారత చరిత్రలో ఇవి ముఖ్యమైన సంఘటనలు.